హాయ్ రా. నేనైతే ఈ 3 కంపెనీ ఐపీఓస్లో అప్లై చేసేసా. అండ్ మన ఫ్రెండ్స్ కూడా అట్లీస్ట్ 1-2 కంపెనీస్లో అప్లై చేసే ఉంటారు. కాకపోతే మనందరం లక్కీ భాస్కర్ అంత లక్కీ కాదు కదా. సో మేబీ ఒక్క కంపెనీలో కూడా అలాట్మెంట్ రాకపోవచ్చు. రాలేదని బాధపడాల్సిన అవసరం లేదు, ఎందుకంటే 17th మన డబ్బులు మనకి రిఫండ్ వచ్చేస్తాయి. అండ్ రిఫండ్ రాగానే ఒక్క ఐపీఓ ఓపెన్లో ఉంటుంది. అది ఐకేఎస్ఆ ఐజీఐఆ అని నాకు ప్రాపర్గా తెలీదు. కాకపోతే 2 కంపెనీస్లో ఏదో ఒకటి అయితే ఓపెన్లో ఉంటుంది. అండ్ అలాగే ఈ 2 ఐపీఓస్ ఈ మధ్యన మార్కెట్లోకి వచ్చాక తెగ పాపులర్గా ఉన్నాయన్నమాట. అండ్ ఈ రెండిట్లో ఏదో ఒక దాంట్లో రాకేష్ జుంజున్వాలా గారు 2007లోనే ఇన్వెస్ట్ చేశారట. సో అందుకే చెప్పారా ఫైనల్గా, ఒకవేళ ఈ 2 ఐపీఓస్లో ఇన్వెస్ట్ చేస్తే ఎంత లిస్టింగ్ గెయిన్స్ వస్తాయి, అసలు అప్లై చెయ్యాలా వద్దా, మొత్తం చెప్పే. సింపుల్గా చెప్పేమంటావా, లేక 2 కంపెనీస్ ఏం బిజినెస్ చేస్తున్నాయి, ఫైనాన్షియల్స్ ఎలా ఉన్నాయి, ఫ్యూచర్ పొటెన్షియల్ ఏంటి అనేది మొత్తం మాట్లాడుకుందామా? మాట్లాడుకోవాలి కదా. మన ఫ్రెండ్స్ మన వీడియోస్ చూసేది సింపుల్గా మనం బయో సెల్ రికమెండేషన్ ఇచ్చేస్తామని కాదు, మనం చేసే అనాలిసిస్ని కూడా వాళ్ళు చాలా ఇష్టపడుతున్నారు. అందుకని ఈ 2 ఐపీఓస్ని ప్రాపర్గా అనాలిసిస్ చేసి సింపుల్ లాంగ్వేజ్లో వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేద్దాం. అంతేనా ఫ్రెండ్స్? అండ్ ఎంతకీ సబ్స్క్రైబ్ చేసుకున్నారా లేదా? గుడ్. ఒక పని చేద్దాం, రెండిటిని పక్క పక్కన పెట్టి అంటే ఒకేసారి అనాలిసిస్ చేద్దాం. ఫస్ట్ ఐపీఓ తాలూకా బేసిక్ ఇన్ఫర్మేషన్ చూస్తే ఇన్వెంచరస్ నాలెడ్జ్ సొల్యూషన్స్ ఐకేఎస్ తాలూకా ఐపీఓ December 16th క్లోజ్ అయిపోతుంది, అంటే మండేనే. సో ముందు అప్లై చేసిన ఐపీఓస్ తాలూకా రిఫండ్స్ అప్పటికి రావు అనమాట. బట్ రాకేష్ జుంజున్వాలా గారు ఇన్వెస్ట్ చేసిన కంపెనీ అన్నావు చూడు, అది ఇదే. 2007లో రాకేష్ జుంజున్వాలా గారు ఇందులో స్టేక్ తీసుకున్నారు. నా ఒకటి గుర్తుంచుకో, ఇందులో రిటైల్ కోటా జస్ట్ 10% మాత్రమే. సో ఓవర్ సబ్స్క్రిప్షన్స్ ఎక్కువే అవుతుంది అనుకుంటాను. అలాట్మెంట్ ఛాన్సెస్ కొంచెం తక్కువ ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. రైట్. ఈ ఐపీఓ ఇష్యూ సైజ్ 2500 crores. మొత్తం ఆఫర్ ఫర్ సేలే, అంటే కంపెనీకి డబ్బులు ఏమీ వెళ్ళవు అనమాట, ప్రమోటర్సే డబ్బులు చేసుకుంటున్నారు. ప్రైస్ బ్యాండ్ 1265 నుంచి 1329 పర్ షేర్. లాట్ సైజ్ 11 shares. సో ఒక లాట్ అప్లై చేయడానికి నీకు మినిమం 14,619 రూపీస్ ఉండాలన్నమాట. మిగతా డీటెయిల్స్ అన్నీ ఇక్కడ స్క్రీన్ మీద చూడొచ్చు నువ్వు. అండ్ ఇంకొకటి, ఈ షేర్స్ తాలూకా ఫేస్ వాల్యూ 1 రూపీ. నౌ ఈ ఐపీఓ థర్స్డే ఓపెన్ అయింది అండ్ నిన్నటికి సమ్ 3 times అలా సబ్స్క్రైబ్ అయింది అన్నమాట. ఫైన్ డీటెయిల్స్ అన్ని స్క్రీన్ మీద చూడొచ్చు నువ్వు. అలాగే నిన్నటి జిఎంపీ ప్రకారం చూసుకుంటే లిస్టింగ్ గెయిన్ సమ్ 30% అలా ఇండికేట్ చేస్తుంది. నెక్స్ట్, ఇంటర్నేషనల్ జెమోలాజికల్ ఇన్స్టిట్యూట్ ఐజీఐ ఐపీఓ రీసెంట్గా రిలయన్స్ వాళ్ళ జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ ఉన్నది కదా, అది బ్లాక్ స్టోన్తో జేవీ ఫామ్ చేసింది కదా, ఆ బ్లాక్ స్టోన్ వాళ్ళకి ఇందులో స్టేక్ ఉందన్నమాట. ఇది 17th క్లోజ్ అవుతుంది, అంటే ట్యూస్డే అనమాట. సో నువ్వు ముందు అప్లై చేసిన ఐపీఓస్ తాలూకా రిఫండ్ నీకు 5కి అలా వచ్చేసింది అనుకో, 17th వాటి తాలూకా రిఫండ్స్ వచ్చేస్తుంది కదా. సో 5 o'clock లోపల అలా వచ్చేసింది అనుకో రిఫండ్, అదే డబ్బులతో ఈ ఐపీఓకి అప్లై చేసుకోవచ్చు కదా. సరే, దీని ఇష్యూ సైజ్ 4225 crores. ఫ్రెష్ ఇష్యూ ఇందులో 1475 crores అండ్ ఓఎఫ్ఎస్ 2750 crores. ప్రైస్ బ్యాండ్ 397 రూపీస్ నుంచి 470 రూపీస్ వరకు. లాట్ సైజ్ 35 shares. సో ఒక లాట్ అప్లై చేయడానికి మినిమం 14,595 రూపీస్ ఉండాలన్నమాట. మిగతా డీటెయిల్స్ అన్నీ ఇక్కడ స్క్రీన్ మీద చూడొచ్చు నువ్వు. దీని తాలూకా ఫేస్ వాల్యూ 2 రూపీస్. అండ్ ఫ్రైడే ఓపెన్ అయింది కాబట్టి ఇది, అంటే ఐపీఓ ఓపెన్ అయిన డేలో కొంచెం తక్కువ సబ్స్క్రిప్షన్సే వచ్చాయి అన్నమాట. అయితే నిన్నటి జిఎంపీ ప్రకారం చూసుకుంటే 15% అలా లిస్టింగ్ గెయిన్స్ ఇండికేట్ చేస్తుంది. ఓకే, బాగుంది. అయితే ఈ 2 కంపెనీస్లో ఏదో ఒకదానికి ప్రిఫరెన్స్ ఇవ్వాలి అంటే ఏ కంపెనీకి ఇవ్వచ్చు? అండ్ అలాగే అసలు ఈ 2 కంపెనీస్ పేర్లు ఎప్పుడు వినలేదు నేను, అసలు ఏం బిజినెస్ చేస్తున్నాయి ఇవి? అవునులే, మనలో చాలా మందికి మన రెగ్యులర్ లైఫ్లో ఈ కంపెనీస్ ఎక్కడా కనపడవు అనమాట. సో ఒక్కదాని బిజినెస్ గురించి చెప్పాలి అంటే, సింపుల్గా చెప్పాలి అంటే ఐకేఎస్ గురించి చెప్తాను ముందు. ఈ ఐకేఎస్ టెక్నాలజీ ఎనేబుల్డ్ హెల్త్ కేర్ సొల్యూషన్స్ ఇస్తుంది. అంటే ఒక హాస్పిటల్ ఉందనుకో, పేషెంట్కి అపాయింట్మెంట్ ఇచ్చిన దగ్గర నుంచి ట్రీట్మెంట్ తరువాత డబ్బులు కట్టించుకునేంత వరకు ఆ ఫ్లో అంతా వీళ్ళు టేక్ కేర్ చేసుకుంటారు. డాక్టర్ మామూలుగా చేసే నాన్ మెడికల్ వర్క్స్ అంతా వీళ్ళే చూసుకుంటారు అనమాట, ఇంక్లూడింగ్ డాక్యుమెంటేషన్స్, రికార్డ్ కీపింగ్ అంతా. లైక్ విర్చువల్ స్క్రైబ్ అనే ఒకటి ఉంటుంది, అంటే డాక్టర్కి పేషెంట్ ఏం చెప్పాడు, తన ప్రాబ్లమ్స్ ఏం చెప్పుకున్నాడు అండ్ డాక్టర్ దానికి ఏం ఆన్సర్ ఇచ్చాడు అనేది మైక్ ద్వారా వాళ్ళు వింటారు, ట్రస్టెడ్ సోర్సెస్ ద్వారా వింటూ
ఏ క్వశ్చన్స్ అడిగాడు, ఏ ఆన్సర్స్ ఇచ్చారు అనే దానికి మొత్తం డాక్యుమెంట్ రూపంలో, వర్డ్స్ రూపంలో డాక్యుమెంట్ అయ్యి ఉంటుంది అన్నమాట. అర్థం కదా. సో అలాంటి సర్వీసెస్ కూడా ఉన్నాయి. సింపుల్గా చెప్పాలి అంటే డాక్టర్స్ ఏ టెన్షన్ లేకుండా వాళ్ళ ట్రీట్మెంట్ వాళ్ళు చేసుకునే విధంగా మిగతా నాన్ మెడికల్ సర్వీసెస్ అంతా వీళ్ళు ప్రొవైడ్ చేస్తూ ఉంటారు. అవునా? మరి నేనేంటి హైదరాబాద్లో కానీ బెంగళూరులో కానీ అసలు ఈ కంపెనీ పేరే ఎప్పుడు వినలేదు. ఇది అవ్వడానికి ఇండియన్ కంపెనీ అయినా వీళ్ళ ఎక్కువ సర్వీసెస్ యుఎస్, కెనడా, ఆస్ట్రేలియాలో ఉంటూ ఉంటాయి, ముఖ్యంగా యుఎస్లో. ఓహో, మంచి బిజినెస్ లాగే అనిపిస్తుంది. అయితే మరి ఈ ఐజేఏ ఉంది కదా, ఇంటర్నేషనల్ జియోమాలజికల్ ఇన్స్టిట్యూట్ అనేది ఏదో ఉంది కదా. సో ఇన్స్టిట్యూట్ అని ఉందంటే ఇది ఏదైనా కాలేజా? ఇంకా ఈ ఐజీఐ విషయానికి వస్తే ఇది కాలేజ్ కాదు, బట్ ఒక టెస్టింగ్ అండ్ సర్టిఫికేషన్ ఇచ్చే ఒక ఇన్స్టిట్యూట్. డైమండ్స్కి, జెమ్స్కి, జ్యువెలరీకి క్వాలిటీ సర్టిఫికేషన్స్ ఇచ్చే సంస్థ అనమాట. ఇప్పుడు డైమండ్స్ తెలుసు కదా నీకు, అవి ఎక్కడో భూగర్భంలో అలా దొరుకుతూ ఉంటాయి. ఎన్నో ఎకరాల భూమిని తవ్వుతూ వెతుకుతూ ఉంటే ఈ డైమండ్స్ దొరుకుతూ ఉంటాయి. అందుకే అంత వాల్యుబుల్, అంత కాస్ట్. అయితే సేమ్ ఈ న్యాచురల్ డైమండ్స్ లాగా ఉండే డైమండ్స్ని ల్యాబ్స్లో తయారు చేయడం స్టార్ట్ చేశారు కదా ఈ మధ్య. సేమ్ డైమండ్ లాగే కనిపిస్తూ ఉంటుంది, బట్ ల్యాబ్ గ్రోన్ కాబట్టి కాస్ట్ తక్కువ, దాని మీద చాలా రెట్లు తక్కువ అనమాట. నౌ ఈ ల్యాబ్ గ్రోన్ డైమండ్స్ని ప్రతి ఒక్క దాన్ని మార్కెట్లోకి పంపక ముందు ఏదో ఒక జెమలాజికల్ ఇన్స్టిట్యూట్ ద్వారా టెస్ట్ చేయించి సర్టిఫికేషన్ తీసుకొస్తూ ఉండాలన్నమాట. ఆ సర్టిఫికేషన్ని, ఆ అక్రిడిటేషన్ని ప్రొవైడ్ చేసే అతి కొద్ది ఇన్స్టిట్యూట్స్లో ఈ ఇంటర్నేషనల్ జెమలాజికల్ ఇన్స్టిట్యూట్ ఐజీఐ ఒకటి. వరల్డ్ సెకండ్ లార్జెస్ట్ వీళ్ళు. అండ్ ఈ ల్యాబ్ గ్రోన్ డైమండ్ సెగ్మెంట్లో అయితే 65% మార్కెట్ షేర్ వీళ్ళకే ఉంది. అబ్బో, ఈ కంపెనీ కూడా తక్కువేం కాదు. 2 కంపెనీలు గట్టి స్ట్రాంగ్గానే ఉన్నాయి. అయితే ఈ 2 కంపెనీస్ ఉండే సెక్టార్స్లో అసలు ఆపర్చునిటీస్ ఎలా ఉన్నాయి అండ్ అది చెప్పే ముందు జస్ట్ అ సెకండ్. ఫ్రెండ్స్, ఇంకా మన ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నారా లేదా? లైక్లు, షేర్లు చేశారా లేదా? చేయకపోతే వెంటనే ప్లీజ్ చేసేయండి. సో టాపిక్ వద్దాంరా. సో చెప్పురా, ఈ 2 కంపెనీస్ ఉండే సెక్టార్స్లో అసలు ఫ్యూచర్ పొటెన్షియల్ ఎలాగుంది? ఐకే సొల్యూషన్స్ యాజ్ సెడ్ యుఎస్లో ఎక్కువ బిజినెస్ చేస్తుంది. అండ్ అక్కడ యుఎస్ హెల్త్ కేర్ ఇండస్ట్రీ 4.8 ట్రిలియన్ రూపీస్ సైజులో ఉందిరా, చాలా ఎక్కువ. అండ్ 6.5 to 7% సిఏజిఆర్తో అలా గ్రో అవుతుంది అంటున్నారు. ఇప్పుడు క్లినిక్స్కి వీళ్ళు ఎక్కువ సర్వీసెస్ ఇచ్చిన పెద్ద పెద్ద హాస్పిటల్స్లో కూడా ఇవ్వగలిగితే బిజినెస్ ఎక్స్పాండ్ అయినట్లే అనమాట. అండ్ ఈ టెక్నాలజీలో అలాగే వర్చువల్ హ్యూమన్ సూపర్విజన్ ఉంటుంది అనుకున్నాం కదా, అవి కూడా ఇండియన్ బేస్డ్ ఎంప్లాయీసే చేయడం వల్ల వీళ్ళకి శాలరీ ఎక్స్పెన్సెస్ లాంటివి తగ్గుతూ ఉన్నాయి. సో కాంపిటేటివ్ అడ్వాంటేజ్ అయితే ఉన్నదన్నమాట వీళ్ళకి. ఇంకా ఈ ఐజీఐ విషయానికి వస్తే ల్యాబ్ గ్రోన్ డైమండ్స్ డిమాండ్ పెరుగుతుందిరా, ఇప్పుడు బాగుంది అండ్ ఇంకా బాగా ఉంటుంది. దాని ఎఫోర్డబిలిటీ అండ్ సస్టైనబిలిటీ బాగానే ఉన్నదనమాట. ఈ కొత్త జనరేషన్స్ కూడా ఏంటంటే న్యాచురల్ డైమండ్స్ కాకుండా ల్యాబ్ గ్రోన్ డైమండ్స్కి ఎక్కువ మెప్పు చూపిస్తున్నారు. సో ఎందుకు చెప్పు, నువ్వు కూడా చెప్పు, ఒకేలా కనిపించే వాటికి ఎక్కువ డబ్బులు ఇవ్వాల్సిన అవసరం ఉందా? ఓకే, అర్థమైంది. అయితే ఇప్పటి వరకు ఈ 2 కంపెనీస్ యొక్క ఫైనాన్షియల్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? అసలు ఒకసారి ఈ రెండింటి ఫైనాన్షియల్స్ మొత్తం చెప్పారా? ఓకే, ఫైనాన్షియల్ హైలైట్స్ చెప్పాలంటే ఫస్ట్ ఐకే సొల్యూషన్స్ గురించి చెప్తే, రెవెన్యూ 2022 FY22లో 760 crores నుంచి FY24లో 1800 crores పెరిగింది. మార్జిన్స్ చూసుకుంటే ఒక 30% రేంజ్లో అలా ఉంటూ ఉంటాయి అన్నమాట. నెక్స్ట్, ఈ ప్రైస్ బ్యాండ్లో వాల్యుయేషన్స్ హైగా ఉన్నాయా లేవా చెప్పాలి అంటే ఏదో ఒక లిస్టెడ్ కంపెనీతో కంపేర్ చేయాలి కదా, అలా పెద్ద కంపారిజన్స్ లేవన్నమాట. దీని సిమిలర్ బిజినెసెస్ లాగా ఏమీ లేవు. అయితే ఎంటర్ప్రైజ్ వాల్యూ టు సేల్స్లో చూస్తే 9.7 times ఉంది. పిఈ రేషియోలో చూస్తే 61.6 times అలా ఉన్నది. ఇన్ జనరల్గా చెప్పాలి అంటే అగ్రెసివ్గా ప్రైస్ చేసినట్టే ప్రైస్ బ్యాండ్ అయితే గ్రోత్ ఇవ్వగలదు అని ప్రూవ్ చేసుకుంటే జస్టిఫైయబుల్ వాల్యుయేషన్సే. నెక్స్ట్, ఐజీఐ రెవెన్యూ సిఏజిఆర్ 32% ఫర్ ద లాస్ట్ 3 years. ఎబిటా మార్జిన్ ఇండియాలో 72% అండ్ కన్సాలిడేటెడ్ 56% అన్నమాట. ల్యాబ్ గ్రోన్ డైమండ్స్ తాలూకా రెవెన్యూస్ 59.5% కాంట్రిబ్యూట్ చేస్తుంది. నౌ ఇది జాగ్రత్తగా విను, ఆర్ఓఈ ఆర్ఓసిఈలా చూసినా సరే 76 and 96% రెస్పెక్టివ్లీ. మంచి ప్రాఫిటబిలిటీ ఎంజాయ్ చేస్తుంది. కాంపిటేటర్స్ పెద్దగా లేరు కదా. అయితే వాల్యుయేషన్స్ ఎక్కువలో వస్తుందా కాదా అని తెలుసుకోవాలంటే కంపేర్ చేయడానికి కాంపిటేటర్స్ లేరు. పీఈలా చెప్పాలంటే 43.7 times,
8.5 టైమ్స్ అలాగా ప్రైస్ టు బుక్ వాల్యూ. అండ్ సి ఐజీఐ చేసే బిజినెస్లోకి ఇంకొకరు ఎంటర్ అవ్వాలి అంటే చాలా ఎంట్రీ బ్యారియర్స్ ఉన్నాయి. సో మోనోపోలీ టైపే అనుకో. ఎర్నింగ్స్ విజిబిలిటీ బాగా చూపిస్తే వాల్యుయేషన్స్ ఈజ్ నాట్ ఎట్ ఆల్ ఏ ప్రాబ్లం. అయితే వీళ్ళు మార్కెట్ ఆపర్చునిటీస్ గురించి చెప్పరా? అంటే సెక్టర్ వైజ్గా అయితే మనం మాట్లాడాం, కానీ కంపెనీ వైజ్గా వీళ్ళకి మార్కెట్ ఏంటి, రెవెన్యూ గ్రోత్ పొటెన్షియల్ ఏంటి, అది చెప్పరా? ఓకే, ఐకే సొల్యూషన్స్ గురించి చెప్పాలి అంటే మన ఐటీ కంపెనీస్ ఉన్నాయి కదా, అక్కడ లైక్ జాబ్స్ మన ఇండియన్స్తో ఎకనామికల్గా చేయించుకొని అంటే అవుట్ సోర్సింగ్ ఎలా చేస్తున్నారో ఈ ఐకే సొల్యూషన్స్ కూడా ఆ అవుట్ సోర్సింగ్ మార్కెట్ని టార్గెట్ చేస్తుంది. ఓకే కదా, సేమ్ బిజినెస్ చేస్తున్న అక్కడ యుఎస్ కంపెనీని ఎక్వైర్ చేసుకుంది అనమాట. ఇందాక చెప్పాను కదా, 1600 crores అలా పెట్టి ఎక్వైర్ చేసుకుంటున్నారు. అండ్ వర్క్ ఫోర్స్ కూడా 14,000 ఎంప్లాయీస్ ఉన్న వాళ్ళు 3 yearsలో దాన్ని 64,000కి తీసుకెళ్తాను అంటున్నారు. ఏదైనా సరే యాన్యువల్ రెవెన్యూ 330 millionsగా పెంచుకుంటాం అని టార్గెట్ పెడుతున్నారు వీళ్ళు. ఇంకా ఐజీఐ విషయానికి వస్తే ఈ ల్యాబ్ గ్రోన్ డైమండ్స్లో ఎక్కువ మార్కెట్ షేర్, అది గ్లోబల్ మార్కెట్ షేర్ అనమాట, వీళ్ళే తీసుకోవడానికి ట్రై చేస్తూ ఉన్నారు. అండ్ ఆటోమేషన్ అండ్ ఏఐ వాడుతూ స్కేలబిలిటీ పెంచే ప్లాన్లో ఉన్నారు వీళ్ళు. సో రెవెన్యూస్ అండ్ మార్జిన్స్ మీద కూడా దృష్టి పెడుతున్నారు అనమాట. సో ఫైనల్గా చెప్పారా, ఈ రెండు ఐపీఓస్కి రిస్క్ ఏంటి, రివార్డ్ ఏంటి, ఎంత లిస్టింగ్ గెయిన్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు, లాంగ్ టర్మ్కి ఇన్వెస్ట్ చేయొచ్చా చేయకూడదా, అండ్ ఫైనల్గా ఒకరి దగ్గర 15,000 రూపాయలు మాత్రమే ఉన్నాయనుకో, ఒక్క ఐపీఓలోనే అప్లై చేయగలను అనుకో, అప్పుడు ఈ రెండు ఐపీఓస్ దేంట్లో అప్లై చేయమంటావు? రిస్క్స్ ఉంటాయిరా, అన్నిట్లోనే ఉంటాయి, రిస్క్ లేకుండా ఏముంటుంది చెప్పు. సరే, అవి కూడా కవర్ చేస్తూ మొత్తం మీద ఒక ఫైనల్ కన్క్లూజన్లా ఇచ్చేస్తాను రెండింటికి. ఫ్రెండ్స్, మీరు కూడా చాలా జాగ్రత్తగా వినండి. ఐకేఎస్ హెల్త్ ఐపీఓ లిస్టింగ్ గెయిన్స్ కోసం అయితే అప్లై చేసుకోవచ్చు. అండ్ యాజ్ సెడ్ ఇప్పటికీ సమ్ 30-35% అలా లిస్టింగ్ గెయిన్స్ వచ్చేటట్టే కనబడుతుంది. మరి లిస్ట్ అయ్యేటప్పటి మార్కెట్ సెంటిమెంట్స్ కూడా ఎఫెక్ట్ అవుతుంది కదా. సరే, రిస్క్లా చెప్పాలి అంటే యాజ్ ఆఫ్ నౌ ఆపరేట్ చేస్తున్నప్పుడు ఏంటంటే మైనారిటీ షేర్ హోల్డర్స్ గురించి ఎక్కువగా పట్టించుకోవటం లేదు అనే ఒక ఎలిగేషన్ ఉందన్నమాట మేనేజ్మెంట్ పైన. రైట్, బిజినెస్ పరంగా అయితే యుఎస్ హెల్త్ కేర్ పై ఎక్కువ క్యాపస్ పెడుతుంది అండ్ ట్రంప్ అడ్మినిస్ట్రేషన్లో బాగా గ్రో అవుతుంది అనే ఎక్స్పెక్టేషన్స్ అందరిలో ఉన్నది. సో ఆ గ్రోత్లో వీళ్ళు బాగానే పొజిషన్ అయ్యారనమాట. సో లాంగ్ టర్మ్లో ఉంచుకోవచ్చు, ప్రొవైడెడ్ ఏంటంటే వాల్యుయేషన్స్ హైలో ఉన్నాయి కదా, ఆ వాల్యుయేషన్స్ అలా సస్టైన్ అవ్వాలి అంటే గ్రోత్ ఎక్కువ చూపించాలి అండ్ ముందు అనుకున్నట్టు ఇన్వెస్టర్స్కి రెస్పెక్ట్ ఇవ్వాలి. లాంగ్ టర్మ్కి ఇన్వెస్ట్ చేసే ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం క్వార్టర్లీ రిజల్ట్స్ అండ్ ఎప్పటికప్పుడు వచ్చే న్యూస్ అండ్ ఈ మేనేజ్మెంట్ ఇన్వెస్టర్స్తో ఎలాగా కమ్యూనికేట్ చేస్తుంది ఇవన్నీ ఎప్పటికప్పుడు చూస్తూ ఉండాలి. నెక్స్ట్ ఐజీఐ. ఒక సెగ్మెంట్లో లీడర్ కంపెనీలో ఇన్వెస్ట్ చేసే ఇంట్రెస్ట్ ఎవరికైనా ఉంటే ఇది మంచి కంపెనీ, అన్డిస్ప్యూటెడ్ లీడర్. ఆడవాళ్ళ ఇన్కమ్స్ పెరుగుతుంటే బిజినెస్ పెరిగే సెక్టర్స్లో ఇది కూడా ఉన్నదనమాట. అంతే కదా, ఆడవాళ్ళు ఎక్కువ ఇన్కమ్స్ తెచ్చుకుంటూ ఉంటే ఫ్యాషన్స్ పైన జ్యువెలరీ పైన ఎక్కువ ఖర్చు పెడుతూ ఉంటారు కదా, దీనికి బిజినెస్ పెరుగుతుంది. సో అదొక మంచి ట్రెండే. అయితే వీళ్ళకి కాంపిటీషన్ లేదు అని అనుకున్నాం కదా, అయితే లిస్టెడ్ ప్లేయర్స్లో కాంపిటీషన్ లేదు. బట్ అన్ఆర్గనైజ్డ్ మార్కెట్ అంటే చిన్న చిన్న బిజినెస్లు అవి ఉంటుంటాయి చూడండి, వాటికి సర్టిఫికేషన్స్ లేకుండానే జ్యువెలరీ అది అమ్మేసుకుంటూ ఉంటారు అనమాట. సో ఆ మార్కెట్ ఎక్కువగా పెరిగితే వీళ్ళకి మైనస్సే, ఆ రిస్క్ అయితే ఉంది. అండ్ ఇంకొకటి, ఎకానమీ స్లో డౌన్ అయితే నిత్యావసరాల ఖర్చులు ఎవరో ఆపరు, కానీ ఇలాంటి డిస్క్రిషనరీ స్పెండింగ్స్ ఉంటాయి, అంటే ఫ్యాషన్ అని జ్యువెలరీ అని లగ్జరీ స్పెండింగ్స్ ఇలాంటివి అయితే ఆపుతూ ఉంటారు కదా. సో ఎకానమీ డౌన్ ట్రెండ్స్కి ఎక్కువ ఎఫెక్ట్ అయ్యే సెక్టర్ అనమాట ఇది. సో అది కొంచెం జాగ్రత్తగా గుర్తుపెట్టుకుంటూ ఉండాలి. రైట్, నన్ను అడిగితే ఈ రెండిట్లో ఐకేఎస్ఏ కొంచెం సర్టెన్గా ఉన్నది, లిస్టింగ్ గెయిన్స్ ఎక్స్పెక్టేషన్స్ కూడా బాగానే ఉన్నాయి కాబట్టి అందులోనూ ఇన్వెస్ట్ చేసుకోవడం మంచిది అనేది నా ఒపీనియన్. బట్ యాజ్ సెడ్ ఎక్కువ కాంపిటీషన్ లేని బిజినెస్ అండ్ ఈ జ్యువెలరీ జెమ్స్ బిజినెస్ మార్కెట్స్ మీద అవగాహన ఉన్న వాళ్ళు ఈ ఐజీఐ ట్రై చేయొచ్చు. ఇది నా ఫైనల్ కన్క్లూజన్. సూపర్ రా. సో ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చిందా లేదా? నచ్చితే వెంటనే లైక్లు, షేర్లు, సబ్స్క్రైబ్లు చేసేయండి, ఎందుకంటే ఫ్యూచర్లో మరిన్ని వీడియోస్ రాబోతున్నాయి. అలాగే మీరు బెల్ నోటిఫికేషన్ కూడా ఆన్లో పెట్టుకుంటే మేము నెక్స్ట్ వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ కూడా వచ్చేస్తుంది. సో ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.